ఉన్నాను. జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది, అందరూ తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను. అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను, బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు, వారు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, అక్కడున్న కమ్మవారు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు. మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం, కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు. మాది మన ఆంధ్ర రాష్ట్రం, ఇది మన నేల. మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఎమ్మెల్యేకి బిజీగా ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది, ఒక బిడ్డను తీసుకొని వాకింగ్ చేస్తా నా దగ్గరికి వచ్చింది. మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే, బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్లో 2 కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొట్టు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తు